హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. మీరు ఇంతకుముందు చేసిన పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. కింద లింక్స్ అయితే ఇస్తాను, వాటి ద్వారా చూడొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫ్యాక్ట్స్ విన్న తర్వాత చాలా కొన్ని అయితే ఆశ్చర్యంగాను, కొన్ని అయితే విచిత్రంగాను, మరి కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 31. మన బాడీలో నుంచి వచ్చే చెమటకు ఎటువంటి వాసన ఉండదు. స్వెట్ అనేది ఒక స్మెల్ లెస్ లిక్విడ్. కానీ ఆ చెమట మన స్కిన్ పై ఉండే బ్యాక్టీరియాతో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే అప్పుడు మనకి ఆ స్వెట్ స్మెల్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 32. మన బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్ మొత్తం 60,000 మైల్స్ కంటే ఎక్కువ. మన ఎర్త్ సర్కంఫరెన్స్ చెస్ట్ 25,000 మాత్రమే. అంటే మన బాడీలోని బ్లడ్ వెజల్స్ ని స్ట్రెచ్ చేస్తే అవి ఎర్త్ ని 2 సార్లు చుట్టేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 33. మన సోలార్ సిస్టమ్ లో ఒక ప్లానెట్ పై డైమండ్ వర్షం కురుస్తుంది. అది ఏ ప్లానెట్ అంటే, సాటర్న్ మీద వర్షం పడుతుంటే అది నీరు కాదు, అవి డైమండ్స్. అవి ఎలా అంటే, సాటర్న్, జూపిటర్ లాంటి గ్యాస్ చైన్స్ లో మెరుపులు పడినప్పుడు అట్మాస్ఫియర్ లో ఉన్న మీథేన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ వాటిలా స్ప్లిట్ అవుతాయి. అవి అక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ సెన్సర్స్ వల్ల అవి డైమండ్ పిక్సెల్స్ గా మారుతాయి. అండ్ లిటరల్లీ సాటర్న్ అండ్ జూపిటర్ మీద డైమండ్ రైన్ కురుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 34. మన బాడీలో ఎంత కార్బన్ కంటెంట్ ఉంటుందో తెలుసా? దానిని తీసి వాడితే 9,000 పెన్సిల్స్ ని తయారు చేయొచ్చు. అంటే మనం లిటరల్లీ వాకింగ్ చాక్ పోల్ పీస్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 35. మనం ఎప్పుడైనా స్కెలిటన్ ని చూసినప్పుడు అందులో మనకి నోస్ అండ్ ఇయర్స్ కనిపించవు. ఎందుకంటే మన నోస్ అండ్ ఇయర్స్ క్యాటిలైజ్ అనే ఒక సాఫ్ట్ మెటీరియల్ తో తయారవుతాయి. ఈ క్యాటిలైజ్ అనేది డైల్యూట్ అవడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. కానీ బోన్స్ లో మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో అవి చాలా కాలం ఇంటాక్ట్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 36. అమెజాన్ ఫారెస్ట్ లో సైంటిస్టులు ఒక మ్యాసివ్ అండర్ గ్రౌండ్ ని కనుక్కున్నారు. దాని పేరే హమాజ్ రివర్. ఇది ప్యారలర్ గా కిలోమీటర్ లెంత్ లో ఉంటుంది. దీని పొడవు కూడా అమెజాన్ రివర్ కి ఈక్వల్ గా నియర్లీ 6,000 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే లిటరల్లీ అమెజాన్ లో ఒకదానిపై ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 37. మీకు తెలుసా, ట్రీస్ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అని? అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న వుడ్ వైడ్ వెబ్ అనే ఇంటర్కోర్ నెట్వర్క్ ద్వారా రూట్స్ ఫంగస్ తో కనెక్ట్ అయ్యి సిగ్నల్స్ ను పంపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 38. బాడీలోని స్టమక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అయినదో తెలుసా? అది ఒక రేజర్ బ్లేడ్ ని పూర్తిగా మెల్ట్ చేయగలదు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే, అదే యాసిడ్ మన బాడీని తినకుండా ఉండేందుకు మన స్టమక్ వాల్ కొన్ని రోజులకు న్యూ స్టమక్ లేయర్ ను దానంతగా అదే గ్రో అవుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 39. మీకు తెలుసా, మన టంగ్ కూడా యూనిక్ ఐడెంటిటీ కార్డ్ లాంటిదే. ప్రతి మనిషి టంగ్ మీద ఉన్న దాని ప్యాటరల్ షేప్ ని, పొజిషన్, పూర్తి ఇవన్నీ యూనిక్ గా ఉంటాయి. ఫ్యూచర్ లో బయోమెట్రిక్ సెక్యూరిటీ టంగ్ రికగ్నిషన్ కూడా వాడచ్చు. అలా జరిగినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 40. అమెజాన్ అడవిలో జాంబీ ఫంగస్ అనే ఒక వింతైన పారాసైట్ ఇన్సైట్ అయి ఉంది. అదే రియల్ లైఫ్ జాంబీ లాంటిది. ఈ ఫంగస్ తన బాడీలోని చిన్న ఫంగస్ ను దానిలోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ ఇన్సెక్ట్ ని ఆ ఫంగస్ కు ఇష్టమైన టెంపరేచర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ఫంగస్ తన బ్రెయిన్ ను లిటరల్లీ ఆఫ్ చేసి బ్రెయిన్ మీద నుంచి గ్రో అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 41. నాసా శాస్త్రవేత్తలు బాయిలింగ్ వాటర్ స్పేస్ లో ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలనుకున్నారు. మన ఎర్త్ మీద వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బుడగలు పైకి వస్తూ ఉంటాయి. కానీ స్పేస్ లో గ్రావిటీ లేకపోవడం వల్ల అవి బుడగలు రావు. అవి లిక్విడ్ లోనే తేలుతూ అవి ఒక బబుల్ క్లస్టర్ లాగా ఫామ్ అయిపోతాయి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఎలాంటి సౌండ్, మూమెంట్ ఏమీ ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 42. మన యూనివర్స్ లో ప్రతి మ్యాటర్కి యాంటీ మ్యాటిక్ ఉంటుందని శాస్త్రవేత్తలు యాక్చువల్గా ప్రూవ్ చేశారు. ఇవి మన మ్యాటర్కి కంప్లీట్గా ఆపోజిట్ లాంటివి. అవి ఒకవేళ యాంటీ మ్యాటర్తో టచ్ అయితే అవి ఇన్స్టెంట్ ఎక్లోజర్ అవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మనకి మూన్ యొక్క ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకో సైడ్ ని మనం చూడలేం. ఎందుకంటే మూన్ రొటేషనల్ స్పీడ్ మన ఎర్త్ యొక్క రొటేషనల్ స్పీడ్ కి సరిగ్గా మ్యాచ్ అయిపోతుంది. ఈ ఫినామినాని టైడల్ టాకింగ్ అంటారు. అంటే చంద్రుడి రొటేషన్ మన ఎర్త్ కి సిమిలర్ గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అందుకే చంద్రుడు మనకి ఒక సైడ్ మాత్రమే కనిపిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 44. మీకు తెలుసా, స్పేస్ లో మన బ్లడ్ బాయిల్ అవుతుంది.
ఏ ప్రెషర్ లేకపోవడం వల్ల మన బాడీ లిక్విడ్స్ లో బాయిలింగ్ పాయింట్స్కి వస్తాయి. అంటే ఆక్సిజన్ లేకుండా ప్రెషర్ జీరోలో ఉన్నప్పుడు లిటరల్లీ మన బ్లడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది విన్న తర్వాత చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 45. మనం అందరం అమెజాన్ ఫారెస్ట్ ని లంగ్స్ ఆఫ్ ప్లాంట్ అంటాం కదా, కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. అది ఎలాగంటే అమెజాన్ ఫారెస్ట్ ఉత్పత్తి వాటి ఆక్సిజన్ లో దాదాపు అంతా అదే వాడేసుకుంటుంది. మన ఎర్త్లో ఉన్న 20% ఆక్సిజన్ అమెజాన్ ఫారెస్ట్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఆ ఆక్సిజన్ మోస్ట్లీ అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే ప్లాంట్స్ మైక్రో రెసిప్షన్స్ వల్ల అవే తిరిగి కన్జ్యూమ్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 46. మీకు తెలుసా, స్పేస్ లో మెటల్ పీసెస్ ఒకదానికి ఒకటి తగిలితే అవి లిటరల్లీ వెల్డింగ్ అయిపోతాయి. దీన్నే కోల్డ్ వెల్డింగ్ అంటారు. భూమి మీద మెటల్స్ మధ్యలో ఎప్పుడూ ఆక్సిజన్, డస్ట్, ఇతర కంటామినేషన్ ఉంటాయి. కానీ అప్పుడు రెండు మెటల్స్ తాగినా కూడా అవి విడిగానే ఉంటాయి. కానీ స్పేస్ లో మెటల్ సర్ఫేస్ ఆక్సైడ్ లేయర్ ఉండదు. సో రెండు ప్యూర్ మెటల్ సర్ఫేస్ వాక్యూమ్ లో తాకితే వాటి ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసి అవి వెల్డింగ్ లా మారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 47. కొన్ని షార్క్స్ లో ఎముకలు ఉండవు. అవి యాంటిలేజ్ అనే సాఫ్ట్ లెంత్ టిష్యూస్ తో తయారవుతాయి. కానీ ఈ షార్క్స్ కి ఒక ప్రత్యేక సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. వాటిని మనం ఎలక్ట్రో రిసెప్టార్స్ అంటాము. ఫ్యాక్ట్ నెంబర్ 48. ఆక్టోపస్ కి మొత్తం 9 బ్రెయిన్స్ ఉంటాయి. సెంటర్ లో ఉన్న బ్రెయిన్ మెయిన్ కంట్రోల్ సిస్టాన్ని మెయింటైన్ చేస్తుంది.